జై శ్రీరామ్. మాస శివరాత్రి చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఆ రోజున చాలా విశేషమైనటువంటి పరమశివుడికి ప్రదోష కాలంలో మనం అభిషేకం చేస్తే కనుక చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను కూడా కలుగజేస్తాడు పరమేశ్వరుడు. కావున ఆ రోజున మాస శివరాత్రి రోజు తెల్లవారుజామున లేచి చక్కగా స్నానం చేసుకొని ఒక శివాలయానికి వెళ్ళి ఏది శక్తి లేనప్పుడు చక్కగా ఒక చెంబుతో నీళ్ళైనా సరే ఆ పరమశివుడికి ఆ బోళాశంకరుడికి అభిషేకం చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి పుణ్యఫలితం కలుగుతుంది. అలాగే మాస శివరాత్రి రోజున ప్రదోష కాలంలో కూడా అనగా సాయంకాలం సంధ్యా సమయంలో కూడా ఆ పరమశివుడికి అలాగే నందీశ్వరుడికి కూడా ఏకహారతిగా పంచహారతి ఆ రకంగా ఇస్తే కనుక చాలా విశేషంగా సంతోషించి ఆ రోజున విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని కూడా కలుగజేస్తాడు పరమశివుడు. కావున ఆ మాస శివరాత్రి రోజున వివాహం కాని దంపతులు ఎవరైనా సరే పెళ్లి కొడుకు కానీ పెళ్లి కుమార్తె కానీ వివాహం కాని వారు ఉంటే మాస శివరాత్రి రోజున ప్రదోష కాలంలో చక్కగా పరమశివుడికి నందీశ్వరుడికి అభిషేకం చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి సంబంధాలు కూడా కలుగుతాయి, వచ్చి వివాహం జరుగుతుంది. అలాగే కుజదోషం ఉన్నవారి కూడా ఈ యొక్క మాస శివరాత్రి రోజున ఆ పరమశివుడికి నందీశ్వరుడికి ప్రదోష కాలంలో అభిషేకం చేస్తే కనుక కుజదోషాలు కూడా తొలగుతాయి. అలాగే పిల్లలు లేనటువంటి దంపతులు ఎవరైనా సరే సంతాన భాగ్యం కలగడానికి కూడా మాస శివరాత్రి రోజున పరమశివుణ్ణి ఏకాగ్రతతో ఆ పరమశివుణ్ణి కులిచి అభిషేకం చేస్తే కనుక విశేషమైనటువంటి సంతోషాన్ని కలుగచేస్తూ ఆ పరమశివుడు వరాన్ని కూడా ప్రసాదిస్తాడు. అంత విశేషమైనటువంటిది మాస శివరాత్రి. నెలకో మాట అనగా అమావాస్య ముందు వచ్చినటువంటి చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది. కనుక ఈ మాస శివరాత్రి రోజున ప్రతి ఒక్కరు కూడా విడవకుండా చక్కగా పరమశివుణ్ణి ఒక చెంబు నీళ్ళతో అభిషేకం చేసి ఆ పరమశివుడి యొక్క జలధార మన శిరస్సున జల్లుకొని అలాగే నందీశ్వరుడికి కూడా అభిషేకం చేసి ఆ జలాన్ని మన శిరస్సున ధరించినట్లయితే ఆ నందీశ్వరుడి యొక్క అనుగ్రహంతో పాటు పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కావున మాస శివరాత్రి రోజున ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఈశ్వరుని ఆరాధించండి. తక్షణమే ఆ బోళాశంకరుడు అనగా వరాలిచ్చే దేవుడు బోళాశంకరుడు కనుక ఆ బోళాశంకరుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవలసిందిగా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండవలసిందిగా ఆ పరమశివుడిని ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ.